నేనివాళ ఏమి చేశానో తెలుసా? నా పేరు ఊఖర్ష. ఇది నా మొదటి కథ. ఈ కథను నిజ సంఘటనల ఆధారంగా చేసుకుని నా ఊహకు అందినట్టుగా కథలో మార్పులు చేస్తూ రాస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. గమనిక: ఈ కథలు కల్పితం మాత్రమే, కేవలం పాఠకుల ఆహ్లాదం కోసం రాస్తున్నవి. అది ఒక అందమైన హౌస్. అందులో దేవతలాంటి భార్య పేరు పద్మతి మీనా. అందరూ ముద్దగా పద్మ లేదా మీనా అని పిలుస్తారు. ఆచం హీరోయిన్ మీనాలాగే ఉంటుంది. చాలా మంచి సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి పెరిగింది. తన భర్త రాఘవ ఒక కంపెనీ సీఈఓ, చాలా టాలెంటెడ్ అండ్ చాలా తెలివైనవాడు. వీళ్ళకి 2 పిల్లలు, ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి. 2 ఒక కాలేజ్లో చదువుకుంటున్నారు. వీళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని షేర్ చేసుకుంటారు. అది ఏదైనా సరే. ఇది మన మీనా అలియాస్ పద్మ కుటుంబం. పద్మ: ఏవండి, తొవరగా లేవండి, ఈరోజు మన కంపెనీలో ముక్కైనా మీటింగ్ ఉంది, మర్చిపోయారా? ఇంకా ఇలా ఉంటే ఎలా అండి? వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. రాఘవ: అలానే బంగారం, నా గుడ్ మార్నింగ్, కిస్ నాకిస్తే నేను వెళ్ళిపోతా అని పద్మ నడుము మీద చెయ్యి వేసి దగరలాకుంటాడు. తానా పేదలతో పద్మ పేదలను ముడివేస్తాడు. పద్మకుడు తన భర్త పేదలకు సపోర్టిస్తూ ఆ కిస్ని ఇంకా ఎంజాయ్ చేస్తుంది. అలా ఒకరి పెదాలు ఒక్కరూ చీకుంటానారు. రాఘవ తన చేతుల్ని పద్మ గుద్దమీదుగా పోనిచ్చి 2 చేతులతో గుద్దాని చిన్నగా నొక్కుతున్నాడు. పద్మ హాహాహా చిన్నగా మూడిబుతూ రాఘవ: బంగారం, ఈరోజు చాలా అందంగా ఉన్నావు అని తన చేతులతో ఇంకా బలంగా పద్మ గుద్దాని పిసుకుతాడు. పద్మ: చిన్నగా నేనేమైనా కన్నపిల్ల అనుకుంటున్నారా? రాఘవ: అవును, నా ముద్దలు భార్యామని, ఇంకా నీ ఫిగర్ని అలానే మెయింటైన్ చేస్తున్నావు అని పద్మ సన్లు పిసుకుతాడు. పద్మ: నిన్న నైట్ కూడా అంతే, ఇలానే చెప్పి నా పువ్వు మింగిపెట్టారు, ఇంకా నొప్పి వస్తుంది అని రాఘవ మొగ్గ చేయి వేసి గట్టిగా నొక్కింది. రాఘవ: అలానే నా కసిలంజ. పద్మను వెనికి తీపి నైట్ గౌన్ పక్కకు జరిపి పాంటీ పేనుచి పూకును చిన్నగా వతి ఇంకో చేత్తో కుడిసానును బయటికి తీసి గట్టిగా ఒత్తుతూ ఇంకా పద్మ అని రెచ్చిపోయింది రఘుజిప్లో నుంచి తన మొగ్గ బయటికి తీసి జడిస్తుంది. రాఘవ పద్మ పాంటీని మోకాళ్ల వరకు లాగి రసాలు ఉరి ఉన్న పద్మ పూకు రెమ్మలని విడదీసి గొల్లిని గట్టిగా వత్తితాడు. పద్మ అని రాఘవ్ మొగ్గను ఇంకా వేగమేగా జాడిస్తూ అరుస్తుంది. రఘు పద్మని బేడమీదికి తోసి ప్యాంటీని లాగి అవతలా పాడిస్తాడు. పద్మ తొడలను వెడల్పు చేసి రసాలు ఉరి ఉన్న మీనాపూకు రెమ్మల మీద చెయ్యి వేసి వాటిని దూరం జరిపి ఒక్కసారిగా తన నాలుకతో నాకిస్తాడు. మీనా అని గట్టిగా అరుస్తుంది. రాఘవ తన వెళ్లని పద్మ పువ్వులోకి నెట్టి చిన్నగా పొడుస్తూ పద్మ మూలుగుతుంది. అంతలో పద్మ ఫోన్ మోగుతుంది. ఫోన్ వెవైపు చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.